హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్ షో. సో ఎపిసోడ్ 17 చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ వేసుకొని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా జానకి అత్త అన్నది, జానకి వచ్చినాక మంచిగా మాట్లాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. ఇక నువ్వే చెప్పాలా బిడ్డ, నా కోడలతో ఎట్లా మాట్లాడాలన్నది నాకు తెలుసు. నీకు తెలిసే, కాకపోతే అది లేనప్పుడు అనేది కదా ఇంటి పైన మొక్క అట్లా ఇట్లా అని చెప్పేసి గట్లాంటి మాటలు ఏం తీసుకురాకు, నార్మల్గా మాట్లాడు. అప్పుడు అంటే నీ ప్రేమ ఒప్పుకోలేదు అప్పుడు అన్న, ఇప్పుడు నా కోడలు కాదు నేను గట్లేందుకంట ఏమన్నా. అబ్బో అమ్మో ఏందే ఈ మార్పు, ఇంకా నీ పెళ్ళి చేసుకోలేదు అప్పుడే నీ కూడా అయిపోయిందా? ఏదో కోపంలో అట్లా అంట కానీ మీరు తప్ప నాకెవరు ఉన్నారు బిడ్డ? జానకి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాఘవ. టిఫిన్ చేసి వచ్చినావా జానకి? లేదా అంటే ఇవాళ సాటర్డే కదా, ఫాస్టింగ్ ఉంటున్నా. అవునా బిడ్డ? చూడు చూసి నేర్చుకో, జానకిని చూసి ఒక్క రోజన్నా తినకుంటున్నావా ఒక్క పూట? అమ్మ దేవుడు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉన్నాడు, అంతేగాని ఇట్లా పస్తులు ఉండవాలే ఈ కలిసి ఇద్దరు అచ్చుడితోటే. అదే బిడ్డ, ఒకరోజు దేవునికి దీపం ముట్టియవు, పూజ చేయవు, బంగారం అసలు కోడలు వస్తుందంటే నీ అదృష్టం అది. అదే అమ్మ, మరి నీ కూడలు బంగారం అంటాను కదా, 50 కిలోల బంగారం తీసుకొని వస్తానే. ఇక నేను ఏ పని చేసినందుకు, ఏ బిజినెస్ పెట్టినందుకు, ఆరామ్స్గా తింటా ఇంట్లో మంటిగా. అబ్బా రాఘవ, ఈ వంకతో ఇంట్లో కూర్చుందని చూస్తున్నావా? నువ్వు చచ్చుకుంటా జాబ్ బిజినెస్ చేయాలి, రోజు పోయి రావాలి. సరే కానీ జానకి, అమ్మ నాకు మా మామ కట్నం ఇయ్యానే, మార్కెట్లో నా విలువ 20 నుంచి 40 లక్షలు ఉంటుంది అనే, మంచిగా అవి ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నా కూడా ఆరామ్స్గా రోజు ఇంత కూర్చొని తినొచ్చు. నా కొడుకు గవర్నమెంట్ నౌకరు చేస్తాడు, సాఫ్ట్వేర్ నౌకరు చేస్తాడు అని 40 లక్షలు 30 లక్షలు ఇస్తారు. ఒకసారిగా అద్దంలో చూసుకోరా నీ ముఖం. ఏందేమో అద్దంలో చూసుకో అంటాను, నేను నీ పోలిక అనుకుంటాను అనే, అయ్యే పోలిక వచ్చిన, అందుకే అంతో ఇంతో ఇట్లా అందంగా ఉన్నా, అందుకే కదా ఇంత అందమైన జానకి నాకు పడ్డది. ఏమంటావు జానకి? నా కొడుకు 66 రాజ్యాలకు అందగాడని ముర్తాండు, ఎగిరెగిరి పడకు బిడ్డ, ఎల్లెలకలా పడతావు. అమ్మ అందంగా ఉంటే సరిపోదే, మంచి మనసు ఉండాలనే. నాకు అంత మంచి మనసు ఉన్నది కాబట్టి జానకి నేను ఒకటైనా. ఇక ఆగు రాఘవ, ముచ్చట్లు చెప్పమంటే రాత్రి పడుకునేదాకా మస్తు చెప్తావు. జాబో బిజినెస్ చూసుకునేది ఉందా, లేకపోతే ఊర్లో చిల్ల తిరుగుతావా? ఏంది జానకి, ఇన్ని రోజులకి నన్ను చూసుకుంటూనే ఉంటాను, నా గురించి తెలియదా? ఇన్ని రోజులు నీ ప్రేమ కోసమేనా ఇంత చేసిన, మళ్ళీ ఇప్పుడు 2 రోజులు అయితే లవ్ మనది ఓకే అయ్యి జాబు అని మళ్ళీ సాగు కొడతానవా? గుడ్డి కింద 30 ఏళ్ళు వచ్చినాయి, నీ తోటలో జాబులు చేసుకుంటా పెళ్లిళ్ళు చేసుకుంటాను, ఇంకా నువ్వు ఇంట్లోనే పండురా తినుకుంటా. ఏం మాటలే అమ్మా నువ్వు, నీ ఊరు మాటలు. ఇంటికి ఎవరొచ్చులు? జానకి వచ్చినప్పుడు గట్లేనా మాట్లాడేది? ఏంటి అత్తమ్మ మీద బాగా మాట్లాడుతున్నావు? అత్తమ్మ చెప్పేది కరెక్టే కదా. ఇదేంద్రు, అదేమో మాటలు అంటది, నువ్వు మా అమ్మ ముందే చేస్తాను. ఏంది మాది కొడతానే చూసుకుంటుంటాను. అయ్యో జానకి, ఇక చేయితో ఎందుకు కొడతాను బిడ్డ? చేయి నొప్పి లేస్తుంది, ఇక ఇంట రోకలు బండి తెచ్చుకొట్టు. ఏందే అమ్మా, నువ్వు నా దిక్కు మాట్లాడతావా, గిదిని దిక్కు మాట్లాడతాను ఏంది? నువ్వు ఇప్పుడే గిట్లా మాట్లాడినావు అనుకో, ముందే చెప్తానా, నేనైతే దీన్ని పెళ్ళే చేసుకొని. ఇక అబ్బా నువ్వు ఇప్పుడే గిట్లా మాట్లాడతాను అంటే రేపు పెళ్ళైనాక దబిడే నీకు ముందుంది ముసల పండుగ చూడు. ఇంకేం కూర్చుంటాను, పోయి జాబ్ అన్న బిజినెస్ అన్న చూసుకోపో, ఆడవాళ్ళ లెక్క కూర్చుంటాను. ఏంది అమ్మా ఊకున్నాడా బాగా మాట్లాడుతాను? నాకేం తక్కువైందని చెప్పేసి నీ జాబులు బిజినెస్ చేయాలని. నా మామ 10 ఎకరాల ఆసామి, రేపు పెళ్ళి అయితే ఈజీగా 30-40 లక్షల కట్నం ఇస్తాడు నాకు, ఒక్క బిడ్డ. ఇంకా నాకేది పని చేయాల్సిన అవసరం ఏమున్నది? నేను బరాబరి ఇంట్లో కూర్చొని తింటా, ఏం చెప్తారో చేసుకోవాలి మీరు ఇద్దరు. పగడికే వాళ్ళు బాగానే కంటాను కానీ కొడుక, మనం జానకి కూర ఆడతాం మనం. ఈ చింటిగాడు బిజినెస్ పెట్టుకుందాం అంటాను కదరా, ఏ బిజినెస్ పెట్టుకుంటే మంచుకుంటుందిరా? ఏ బిజినెస్ అయినా కానీ ఊళ్ళో వద్దురా, హన్మకొండలో వరంగల్లో పెట్టుకుందాం. అరే హన్మకొండ వరంగల్ అయితే మనకు రెంట్లకే సరిపోరా, మన ఊళ్ళోనే పెట్టుకుంటే సరిపోదారా? మన ఊళ్ళో వద్దురా, మన ఎదుగుతానంటే ఎవరు చాలా మంది ఉంటారా, అందుకే ఏదైనా బిజినెస్ ఉంటే బయటనే పెట్టుకుందాం. ఓంతో మనకేంద్రా, మన కష్టమైనా మనం బతుకుతాను. అయినా సిటీలు ఉన్న వాళ్ళే ఊళ్ళోకి వస్తా అంటే మనం సిటీకి ఏం చేస్తాంరా? ఏమోరా మరి, ఆ చింటిగాడు అయితే రాని, వాడు ఏదంటే చేద్దాం ఇక. సరే కానీ జానకి వాళ్ళ డాడీకి వాటికి డబ్బులు కట్టాలరా, ఆయన ఏమనుకుంటానో. జానకి మనది అయిపోయా, వాళ్ళ డాడీ ఏమున్నదిరా, జానకి చూసుకుంటుంది. మా అంటే 3000 రా, ఈ కళ్ళు వాటిక 3000 కట్టకపోతే ఇజ్జత్ పోతుంది రా, మనసుకో చేసుకుంటే అయిపోతుంది కదరా. అరే కడదాం తీరా, సాయంత్రం 40 నేను ఇస్తా, అట్లా చింటిగాడు వచ్చినా కూడా 1000 రూపాయలు 100 తీసుకుందాం. అరే మన కాడకి 1000 రూపాయలే వెళ్తాను, మనం బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతామంటావారా? సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో ఏదో ఒకటి అవుతాం రా, ఫస్ట్ ట్రై చేద్దాం. సరే కానీ మన రాఘవాడు జానకి టెంపుల్కి వెళ్తారు అట్లా, 10 స్తంభాల కొడుకును భద్రకాళికి, మనల్ని కూడా రమ్మంటారు, పోదామా మరి? అరే వాళ్ళ లవ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు బయటికి పోతారా, పోనీ రాదురా, మనం ఎందుకు పనకంలో పుడకలాగా. సరేరా, మరి చింటిగా రమ్మన్నాడు, మళ్ళీ రావంటే వాడు ఫీల్ అవుతాడు కావచ్చు. వాడు ఏదో మాట వరకు అన్నాడు తీరా, వాడు ఏం ఫీల్ కాడు. సరేరా.
నాన్న ఇవాళ ఇంత లేట్ అయింది ఇంకా తాళ్ళకు పోలేదా? చిట్టెత్తుకున్నా బిడ్డ ఆ డబ్బులు కలెక్షన్ చేసే వరకు లేట్ అయింది. మనం వేటి వెళ్ళొస్తానవరా? నేనా నాన్న రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా. ఇంత పొద్దున్న వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు నాన్న? ఏం లే నాన్న, మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి రమ్మన్నది, అందుకే వెళ్ళి మాట్లాడేసి వస్తున్నా. అవునా బిడ్డ, కార్తీక్ అన్న ఫోన్ చేసిండ్రా? మన బీటెక్ అయినాక ట్రైనింగ్ ఇక్కడ తీసుకుంటావా, హైదరాబాద్ తీసుకుంటావా, చెన్నై తీసుకుంటావా? నాన్న నాకు ప్రాజెక్ట్ వర్క్స్ అయినాయి, ఇంకా నా ఫోటో కాలేదు, 3 ఎగ్జామ్స్ ఉన్నాయి, అయిపోయినాక మాట్లాడదాం. అట్లా బిడ్డ, నువ్వే అన్న వారా నెల రోజులు అయితే అయిపోతుందా అని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయి ఉంటే మనం జాగ్రత్త ఉంటే మంచిది. హైదరాబాద్ చెన్నై ఏదో ఒకటి నాన్న, మా ఫ్రెండ్స్ని అడిగి చెప్తాలే. నీ సూపర్గా 2-3 ఉన్నారా మరి ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళడానికి? ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న, మరి వాళ్ళ మమ్మీ డాడీ ఏమంటారో ఆలోచిద్దాం. సరే బిడ్డ, ఫ్రెండ్స్ ఉంటా అంటాను కారా, 2-3 ఉన్నారు కాబట్టి మీ రూమ్ హాస్టల్ చూసుకుంటే బాగుంటుంది. సరే తీయ నాన్న, ఇప్పుడు కావాలి ఎందుకు, ఎండ మస్తు అయితే అందుపోయి తాళ్ళెక్కుపో. సరే బిడ్డ, నేను పోతే కానీ ఏదో టిఫిన్ చేయపోరా. సరే. ఏమరా శంకర్, చాలా రోజుల తర్వాత కనబడతాను. ఇటు పోయినావు ఇన్ని రోజులు? చిన్న పని ఉంటే హైదరాబాద్ దాకా పోయిన 10 రోజులు. కలర్ గేమ్ ఆడతారు లవన్ చేసిల్లా. ఇంకా ఆడదామారా? నీ వల్ల ₹1,00,000 లాస్ అయినావు. నడువు ఇక్కడ నువ్వు ఫస్ట్. మీరే అత్యాశకు వెళ్ళి లాస్ అయ్యారు, దానికి నేనేం చేస్తారా? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు కానీ మా తిప్పుల మేము పడతాం. కానీ ఏంద్రో నీట్గా సేవ్ చేసుకున్నావు, కటింగ్ చేసుకున్నావు, మరి ఏంది సంగతి? హైదరాబాద్లో మావుంది షాప్ ఉండే, మావాడు ఇట్లా తయారు చేసిండు, ఎట్లున్నది కొత్త లుక్? మంచిగా ఉన్నాయి కానీ పోరా పోయి నీ పొలం పని తీసుకొని రాపో. పోతా కానీ మీ ఇద్దరే ఉన్నారేంది? మీ ఫ్రెండ్ ఏడి? మీ ముగ్గురికి ఏదో గొడవ అయినట్టు బయట బాగా టాకు నడుతుంది, నిజమేనా? అరే మా గొడవ కారణం నువ్వేరా, మర్యాద చెప్తాను, ఇక్కడికి వెళ్ళిపోరా నువ్వు. ఇది మంచిగానే ఉన్నది, హీరో కొట్టుకొని కమిటీ మీద పడ్డట్టు మీరు గొడవ పెట్టుకోని అంటే నేనేం చేస్తా దానికి? అరే మేము గొడవ పడలేదురా, నువ్వు గొడవ పెట్టించినవురా. నువ్వు కమెడియన్ కాదురా, విలన్ కానివి. విలనో కమిడియనో హీరోనో అని ఏదో ఒకటి. మీ హీరో ఎడిపోయిండు. ఎటు పోతే నీకెందుకురా? నువ్వు లేని రోజులు మేము మంచిగా ప్రశాంతంగా ఉన్నావురా. నువ్వు మళ్ళీ పుల్లలు పెట్ట కానీ ఇట్లా ఎందుకు బిట్టు సూరి ఊకుంటే ఎక్కువ మాట్లాడతారు? ఎవరు పుల్లలు పెట్టింది? అరే నువ్వు అన్ని కథలు పడకరా. మేము కలర్ గేమ్లో డబ్బులు కొట్టుకున్న విషయం నువ్వు జానక్తో చెప్పినావు అని మాకు తెలిసిందిరా. అవునరా, జానక్కి నేనే చెప్పిన. నా ఇంటి మీదకి వచ్చి నా మీదకే గొడవ కదా అని చూసిల్లా. నీ ఎట్లు ఊకుంటా అనుకున్నారా? అరే ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలరా. ఆ రోజు మరికాడికి వస్తానన్నావు కదా, ఏమైందిరా? భయపడవారా? అబ్బో బిట్టు సూరి, మీ ఇద్దరిని చూస్తుంటే భయం అవుతుంది, అందుకే నేను అప్పుడు మరికాడికి రాలే. అరే బిట్టుగా నవ్వుతారని చూస్తా అంటే హైదరాబాద్లో ఏమో కథలు పడ్డారా, అందుకోసం నేను గడ్డ ఎటుకలు కట్ చేసి పంపించేది. అరే సూరి ఊకుంటే మాటలు ఎక్కువ అవుతాయి. నాయన చేసే అంత మోతాను ఉన్నారు కన్నా. అవునరా, ఊళ్ళో పెద్ద మోహనీరా నువ్వే. ఇప్పుడైతే మేము మంచి మూళ్ళు ఉన్నావురా, సక్క ఇంచాలి దెంగాయి. మాటలు మంచిగా రాని సూరి, మంచి మూళ్ళు ఉన్నా అంటాను, మళ్ళీ ఏం కథలు పడ్డారు? అరే నువ్వు మా ముగ్గురిని ఎంత విడగొట్టాలనుకున్నా మేము విడిపోలేరా, మళ్ళీ కలిసినావు. అట్లే మా రాఘవను జానగడ కూడా కలిసి రా, వాళ్ళ లవ్ ఓకే అయింది. ఏంది జానకి రాఘవను మెచ్చిందా? ఇది కలనా నిజమా? నిజమే. అరే నువ్వు చూసుకుంటూనే ఉండు, మంచి బిజినెస్ పెట్టుకుంటావు, మంచిగా డెవలప్ అయ్యి వాళ్ళిద్దరు పెళ్లి చేస్తావు. పోరా పోయా, పొలం ఉన్నదో నిందో చూసుకొచ్చుకోపో. అమ్మా ఈ 2 బిందెలు ఉన్నాయి అంతే కదా? అంతే బిడ్డ. అమ్మా ఏందే ఇవాళ ఈ బోలాన్ని ముందేసుకొని తోముతాను, ఏమైంది? ఈరోజు సుట్ట అయిపోతుంది కాదు బిడ్డ, అందుకే తోముతానా, అన్ని బట్టలు గిట్లా పిండుతానా. అవునానే, అందుకే జానకితో గుడికి పోదామంటే ఇవాళ అద్దు రేపు పోదామన్నది, చుట్టున్నదని చెప్పేసేనా? అదే బిడ్డ, రేపు పొద్దుగా లేచి తలతానం చేసి మన ఊళ్ళో గుడికి పోయి రండి. మన ఊళ్ళో గుడికి పోతే చూసి వాళ్ళు అయ్యే చెప్తే ఏందే మా పరిస్థితి? మేము ఆ 1000 స్తంభాల గుడికును మన భద్రకాళి ఉన్నది చూసినావా, ఆ గుడికి వస్తామని చెప్పేసి మొక్కుకున్నాం అన్నట్టు, లవ్ ఓకే అయితే. ఇక అందుకే రేపు పోయేస్తా. నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నది బిడ్డ, ఇద్దరాక మూతికి మాస్కులు పెట్టుకొని పోయి లేవాలన్న చూస్తారు. అమ్మ గుడికి పోతాం కానీ ఇక ఫస్ట్ టైం కదా ఇద్దరం కలిసిపోయేది, అట్లనే ఒక సినిమా చూసి ఇంత బిర్యానీ తినొస్తామే. నువ్వు 1000-2000 ఉంటిస్తావా మరి? ఇందుకేనా కొడుకు ఇలా లేచి నా కొడుకు బోళ్ళన్నీ బయట ఎత్తా అంటే ఎందుకో అనుకుంటాను నేను, అందుకేనా 2000 టెండర్ పెట్టావు నాకు. ఏంది అమ్మా, నేను ఇంట్లో ఏం పని చేయనట్టు ఏమో 2000 టెండర్ వేసినా అని చెప్పేసి అంటాను. నువ్వు పైసలు ఉంటేనో ఇవి, లేకపోతే నేను బయట అట్టుకొని పోతా, అంతే తప్ప నువ్వు అట్లనకే అమ్మా. ఆడదాని వల్ల ఏమలుగుతావు? ఆ డబ్బలు ఉన్నాయి, పొద్దుగాల పోతే అప్పుడు పట్టుకొని పో. సరేనే అమ్మా, ఇక సాయంత్రం నువ్వు కూడా ఏమండకు, వచ్చినప్పుడు నీ కూడా బిర్యానీ తీసుకొని వస్తా. సరే కానీ ఆ దేవునికి మంచిగా మొక్కు, మంచిగా తొందరగా జాబ్ రావాలి, ఇద్దరికి పెళ్లి కావాలని మంచిగా మొక్కిరా. మాకు తెలియదా అమ్మా, నీ గుడికి పోయేది మాకు మంచిగా పెళ్లి కావాలని చెప్పేసి. సరే కానీ నేను ఉన్నో బిట్టుగాడు సూర్యగాడు ముగ్గురం కలిసి ఇక జాబులు ఏం చెప్తాం కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటానమే, ఏమంటావు? ముగ్గురు కలిసి చిన్నప్పటి సంది కూడా ఉన్న వాళ్ళు అయితే బిడ్డ, ముగ్గురు పోతే ఏదైనా బిజినెస్ పెట్టుకో.
పెట్టుకోరా అది సరేనమ్మా, కాకపోతే ఏ బిజినెస్ పెట్టాను అని చెప్పేసి ఆలోచిస్తానవే. ఏం పెడితే మంచిగా ఉంటుంది అంటవే? ముగ్గురు కలిసి ఇక బర్ల పాము పెట్టుకోరా అది మనిషికి 3 లక్షలు అయితే సరిపోతాయి. ఈ బర్ల ఫామ్ అంటే మాకు సెట్ అవుతుందా అమ్మ? అది ఎవరు పని చేస్తారే, మళ్ళీ దానికి సొప్ప కావాలి, మన అక్కడ అంత పెద్ద పని ఉంటుంది కదా దానికి. ముగ్గురు దున్నపోతలు ఉన్నట్టున్నారు, బర్ల గడ్డి తెచ్చుకొని బర్లను రారా, ఏం పని చేసి బతుకుతారా మీరు? సూరిగాడు గొర్రెల ఫామ్ పెట్టుకుందాం అని చెప్పేసి ఐడియా ఇచ్చిండే, మేమే దాని గురించి ఆలోచిద్దాం అనుకున్నాం. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఈ బర్ల ఫామ్ ఐడియా కూడా మంచిగా ఉన్నది. ఒకసారి మళ్ళీ ముగ్గురం కలిసి చర్చలు పెట్టుకుంటాం. 6 బర్రెలు కొనుక్కొచ్చుకొని 2 ఎకరాలు కలుగు తీసుకొని సొప్ప అలుకుని ఆ సొప్ప తెచ్చి బర్రెలకు వేసుకొని పాలు పిండుకొని బతుకుని అట్లా. సరేగానమ్మా, ముగ్గురం బీటెక్ చదివే, ఇప్పుడు జానకి బీటెక్ అయిపోతుంది. మీకు ఇట్లా బర్రెలు తీసుకొచ్చుకొని సాదుకుంటా పాలు పిండుకుంటుంటే మా మామ మరి జానకి నాకు ఇచ్చి ఎత్తారంటవానే? కొడుక నువ్వు లంగ పని చేస్తానవా దొంగ పని చేస్తానవా? పెద్ద పెద్ద మినిస్టర్లే బర్ల పాలు అమ్ముకొని బతుకుతాండ్లు, నిన్నెవరు కానీరా? ఇక మల్లారెడ్డి బర్ల పాలు అమ్ముకొని మినిస్టర్ అయ్యిండు, మీకేం తక్కువరా బర్ల పాము పెట్టుకొని బతుకుంది? అంతే అమ్మా, నువ్వు అన్న టీ రోజు నుంచి మల్లారెడ్డిని ఆదర్శంగా తీసుకుంటావు. పాలు అమ్ముకొని ఊర్లో మేము అంటేంటో చూపిస్తామే ఇక. సరే బిడ్డగా బింది సౌతా. అరే పొద్దుగాల జరిగి అన్నో నెంబర్కి వెళ్ళి కాల్ వస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేస్తాను భయం అవుతుందిరా. అరే ఫోన్ ఎత్తకురా, నాకు తెలిసి నెంబర్ వాళ్ళు లోన్ యాప్లో అనుకుంటారా, ఫోన్ ఎత్తకు. మరి ఫోన్ ఎత్తకుంటే ఎట్లరా? వాడు ఏమో కేసు పెడతాను మెయిల్ పంపించే. అరే ఒక 2-3 రోజులు అయితే ఫోన్ ఎత్తకురా, అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టరా నెంబరు. అరే పైసలు రాడైనాకనే ఫోన్ ఆన్ చేయరా. అరే ఈ లోపు వాడు కేసు పెట్టి పోలీసులు ఇంటికి ఎట్లరా మరి? అరే వాడు ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం తీరా, ఇప్పుడు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకురా. అరే టెన్షన్ అంతా మన గురించి కాదురా, చింటిగాని గురించి రా. నిజమేరా, ఒకవేళ కేసు అయి పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే మనతో పాటు చింటిగానికి కూడా బ్యాడ్ నేమ్ వస్తాయిరా. మళ్ళీ అట్నే జానకి వాళ్ళ ఇంట్లో వెళ్తే వాళ్ళ లవ్ కూడా ప్రాబ్లం అవుతుందిరా. వాడేమో లవ్ ఓకే అయిందని హ్యాపీగా ఉన్నాడు, ఈ విషయం ఎట్లా చెప్తాం రా వానికి? అరే నిన్ననే వానికి మాట ఇచ్చినావు, చెప్పకపోతే ప్రాబ్లం అవుతుందిరా, మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు. ఏమైనా కానీ రా ఈసారి వానికి చెప్దాం. సరేరా సూరి, చింటిగాని ఫోన్ చేసి రమ్మరా, మరి ఎందుకు జరిగిందని చెప్దాం వానికి. సరేరా. అమ్మ బిట్టుగా సూర్యాన్ని గురించి మాట్లాడితే వాళ్ళు ఫోన్ చేస్తారు 100 ఏళ్ళు. హలో అరే చింటూ ఏం చెప్తానవరా? మా చుట్టూ అయిపోతుంది కదా. ఇక మా అమ్మ బట్టలని పిండింది, ఇక బోల్ తోముతుంటే బోలు ఇచ్చిన కూర్చున్నా మా అమ్మతోనే. అవునారా, సరే సరే మేము మరికింద ఉన్నావురా, మరికిందికి రా ఒకసారి నీతో మాట్లాడాలి. సరేరా వస్తారా. అట్లే మా అమ్మ కూడా ఒక ఐడియా ఇచ్చింది మనకు, దాని గురించి కూడా చర్చలు పెట్టాలి మనం. వస్తున్నావు? సరేరా. అమ్మ మా దోస్తు వాళ్ళు మరికాన రమ్మంటారు, నేను పోయేస్తా. సరే బిడ్డ పైలంగా పోయిరా. సరే. ఏమైందిరా వస్తానట్నా? వస్తానట్లా, అట్లే వాళ్ళ అమ్మ ఏదో ఐడియా ఇచ్చింది అట్లా, ఏదో బిజినెస్ గురించి, అది కూడా మాట్లాడదామంటాను. అరే ఫస్ట్ అయితే మనకి లోన్ల ప్రాబ్లం క్లియర్ అయింది అనుకో, తర్వాత అన్నిటి గురించి మాట్లాడతారు మనం. అబ్బా అసలు ఈ రాఘవ జానకి లవ్ ఎట్లా ఓకే అయింది? అబ్బా వీళ్ళిద్దరిని ఏదో ఒక్కటి చేసి విడగొట్టాలరా. ఏమైందిరా సూరి, అర్జెంట్గా ఫోన్ చేసామన్నావు? ఏం లేదురా చింటూ, నీకు ఒక విషయం చెప్తారా, చెప్పిన తర్వాత ఏమనద్దు. నేనేమంటారా, అసలు ఏం జరిగిందో చెప్పండి. కలర్ గేమ్ ఆడడానికి డబ్బులు లేకుండా లోన్ తీసుకున్నాం కారా, ఆ లోన్ వాడు ఫోన్ చేస్తాను రా, మెయిల్స్ పెడతాడు కేసు పెడతా అని. అవునా, మరి ఆఫ్లో లోన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ పైసలు తిరిగి కట్టాలి కదరా, ఇంకా మీరు ఆ పైసలు కట్టలే? ఎక్కర్రా, 30,000 తీసుకున్నాం రా, 60,000 కట్టాలరా, గండి పైసలు ఎక్కడ మా దగ్గర. అరే 60,000 అంటే ఏంటిరా? తీసుకున్నప్పుడు కంపల్సరీ కట్టాలి, మరి కట్టకపోతే వాళ్ళు కేసు పెడతారు, నిజంగానే పోలీసులు ఇంటికి వస్తారా? అదేరా చింటూ, ఏం చేయాలో అర్థమైతే లేదురా, టైంకి ఏమో పైసలు లేవు, ఆ మెయిల్ చూసినా కానీ భయం అవుతుందిరా. అరే సూరి గట్లా అంటే ఎట్లరా? ఒకవేళ ఇట్లా కేసు అయిందని చెప్పేసి ఎవరైనా పోలీసులు ఇంటి మీదకి వచ్చిందనుకో, ఇది జానకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీకి తెలిసిందనుకో పరువు పోతుంది రా. అరే ఎట్లరా, పైసలు ఎట్లా తయారు చేసుకుంటారా? అరే చింటూ నువ్వేం టెన్షన్ పడకురా, ఆ బండి తాకట్టు తీసుకొస్తావు పైసలు. చూసిల్లారా ఇప్పుడు మన బతుకు ఎక్కడాకి వచ్చిందో, బండ్లు తాకట్టు పెట్టుకునే వరకు వచ్చిందిరా. నేను ముందు నుంచిలో చెప్పుకుంటూ వస్తాను కదరా, వద్దురా ఈ లోన్ల జోలికి పోకుల్లి, ఆన్లైన్ గేమ్ల జోలికి పోవద్దురా అని చెప్పేసి. ఇప్పుడు చూడు, ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా మన ఇజ్జత పోయేటట్టుండే. సరే కానీ ఒకవేళ పైసలు మీకు సెట్ కాలే అనుకో, మా అమ్మని అడిగిన ఒక 10,000 వరకు అయితే సెట్ చేస్తా, మీరైతే అరేంజ్ చేసేట్టు చేసుకోండి. సరేరా చింటూ, ఆ బండి తాకట్టు పెట్టినాక ఎన్ని పైసలు అయితే చూసి తక్కువ పడితే అమ్మని అడుగుదాం. ఓకే కానీ మరి ఒకవేళ ఇంట్లో అడిగితే ఏం చెప్తావురా బండి గురించి? ఏమున్నారా చింటూ, దోస్తానికి బండి ఇస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లే దొరికిండు, పోలీస్ స్టేషన్లో ఉన్నాయని చెప్దాం రా. అరే సూరి, గిట్లా అతికే తెలివి ఉన్నది కాబట్టి గిక్కరగా తీసుకొని వచ్చిల్లు.
ఏదో ఒకటైతే చేసి అయితే ఫస్ట్ ఆ లోన్ పైసలు కట్టుల్లి. సరే కానీ ఫోన్లో ఏదో బిజినెస్ గురించి ఐడియా అన్నావు కదరా, దేని గురించిరా? అవునరా, మా అమ్మతో డిస్కషన్ చేసిండ్రా. మనం నిన్న గొర్రెల ఫామ్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, అది చెప్తే అది ఏమంటుంది, ఇంకా గొర్రెలు ఎందుకురా బర్రెల ఫామ్ పెట్టుకోలే అని చెప్పేసి అంటుంది. డైరీ ఫామ్ అయితే బాగానే ఉంటుంది రా, మళ్ళీ ప్లస్ మన సొంతలకు లోన్లు కూడా ఇస్తారట చదువుకున్న వాళ్ళకు. అవునరా, మంచిగా మన ఊర్లో వండుకుంటా మంచిగా డైరీ ఫామ్ పెట్టుకొని ఆరామ్స్గా బతకచ్చురా. కానీ జానకి వాళ్ళ డాడీ గురించి ఆలోచిస్తేనే కొంచెం టెన్షన్ అవుతుందిరా. జానకిని ఆయన బెంగళూరు పంపిస్తా, చెన్నై, హైదరాబాద్ అని చెప్పేసి ఏమేమో కలలు అంటారు. మనం ఈ ఊళ్ళో డైరీ ఫామ్ పెట్టుకుంటా అంటే ఒప్పుకుంటారంటావా మనల్ని? అరే సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి కంటే బర్లవిని ఎక్కువ సంపాదించదురా, నువ్వేం టెన్షన్ పడకు, మా ఒప్పుకుంటాడు. కానీ ఇక ఏమోరా, అంతా దేవుని మీద భారం వేసి అడుగైతే ఇద్దాం. రేపు నేను జానకి మరి టెంపుల్కి వెళ్తాను, మరి ఇద్దరు రాలి పొద్దుగాలే స్నానం చేసి. అరే ఇప్పుడిప్పుడే మీ లవ్ ఒక అయింది, ఇద్దరు కొత్త జంట, మీ మధ్యలో మేము ఎందుకురా? మీరైతే ముందు పోయి దేవుని దర్శనం చేసుకోండి. ఏదైనా అట్లా అంటాను, ఫస్ట్ టైం లవ్ కనుక టెంపుల్ పోతాను కాబట్టి అందరం కలిసి పోదాం, దేవుని దర్శనం చేసుకుందాం, సినిమాకి పోదాం, బిర్యానీ తిని సాయంత్రం వరకు ఇంటికి వద్దాం. సరే కానీ టికెట్లు నువ్వు కార్నర్ బుక్ చేసుకుని మాకు ఇక్కడ మధ్యలో బుక్ చేయరా? రే మా ఇద్దరి కార్నర్ ఎందుకురా, నలుగురికి ఒక్కనే బుక్ చేస్తా. ఈ సాంప్రదాయాన్ని మాట్లాడద్దురా. కానివ్వండి రా, కానివ్వండి. ఇది 100 years రానుడితో ఫోన్ చేస్తాంది. హలో రాఘవ, నాకు తెలుసు నువ్వు మర్రికానే ముచ్చట్లు పెడుతున్నావు అని. మనం కలిసే ప్లేస్కి వచ్చినదా, అర్జెంట్గా మాట్లాడాలి నీతోటి. ఓకే. అరే జానకి కాల్ చేసి రమ్మంటాందిరా, నేను ఒకసారి పోయి కలిసి చెప్తా. నువ్వు మమ్మల్ని ఎక్కడ దిగుతావురా? సరేరా, కానివ్వండి రా, కానివ్వండి. సరే కానీ పొద్దుగా లేచి రెడీ కావాలి, 6 గంటల వరకే టెంపుల్కి పోదాం. ఓకేరా. ఓ పని చేద్దాం, ఇలా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్దాం. అరే ఇళ్ళకి వెళ్ళి చెప్తే నా నెంబర్ గుర్తుపడతాడు. ఓ పని చేద్దాం, ఈ యాప్లోకి వెళ్ళి చేద్దాం, నా నెంబర్ పడది. అరే ఏంది ఇది కొత్త నెంబర్ పెట్టుకున్నది, అసలు ఎక్కడి నెంబరు? హలో హలో అంకుల్, నమస్తే. నమస్తే, ఎవరు మాట్లాడేది? నేనెవరో మీకు తెలియదు కానీ మీరు జానకి వాళ్ళ ఫాదరే కదా మాట్లాడేది. జానకి వల్ల నాన్ననే మాట్లాడుతున్నా, అసలు మీరెవరు? మీ బిడ్డని కష్టపడి చదివిపిస్తాళ్ళు, మీ బిడ్డ ఎడిపోతుంది, ఏం చెప్తాందో తెలుసుకోరా? అసలు నా బిడ్డ ఎడిపోతుంది, ఎడి తిరుగుతుంది, అసలు ఎవరు నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కాదు. నీ బిడ్డ ఎటు తిరుగుతుంది, ఏమేం చెప్తాందో నీకు తెలుసా? ఫోటోలు మొత్తం నాకన్నాయి, బయట పెట్టాలా? నా బిడ్డ తిరుగుడేంది రా, అసలు ఎవరు చూసి ఎవరు అనుకుంటానవరా? ఇంకోసారి నా బిడ్డ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం బేకరైతే బిడ్డ పేరుతో సహా చెప్తాను కదా, నీ బిడ్డ జానకని. అర్థమైతే లేదా? మీ ఊర్లో రాఘవ తెలుసా? రాఘవ తెలుసు, బిట్టి సూర్యు కూడా నాకైనా కళ్ళు అవుతారు. అయితే వాళ్ళు నీ కాడికి కళ్ళు తాగడానికి అత్తాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు కథ ఏందో నీకు తెలుసా? నీ బిడ్డకి ఎలా అయినేసిండు రాఘవ. అరే ఏంది, ఏం మాట్లాడుతున్నావు రా? అవును, నీ బిడ్డను రాఘవ లవ్ చేసుకుంటాళ్ళు, నువ్వు ఒప్పుకోకుండా వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని కూడా డిసైడ్ అయ్యి లాట్లాడి. నా బిడ్డ ఏంది, రాఘవ లవ్ చేసింది, అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నా బిడ్డ అసలు కాదు. అందరు అయ్యలు నీ లెక్కలే అనుకుంటారు, నీ బిడ్డవి నువ్వు కన్నేసి ఉంచు, నీ మంచి కోసమే చెప్తానా. నేను లేని చూసి కలిసి సంతోషంగా ఉంటా అనుకున్నారు, నేను ఎట్ట సంతోషంగా ఉండేస్తాను నేను చూస్తా. చెప్పండి మేడం, అర్జెంటుగా ఫోన్ చేసి రా అని చెప్పేసి అన్నావు, మళ్ళీ ఏమైంది? అంతే రాఘవ, నువ్వు మారిపోయినా, నన్ను పట్టించుకుంటున్నావా? నిన్ను ఎందుకు పట్టించుకుంటాను, పిచ్చి మొక్కం దానా? ఇప్పుడు ఏమైందని చెప్పేసి అట్లా అంటాను? రాఘవ, మొన్నటిదాకా మెసేజ్ చేసేది, కాల్స్ చేసేది. ఎప్పుడైతే నీ లవ్ యాక్సెప్ట్ చేసిన నిన్నటి నుండి అసలు నాకు ఫోన్ చేస్తలేవు, మెసేజ్ చేస్తలేవు. ఏంది అట్లా మాట్లాడుతాను? నేను 2 సార్లు కలిసినామా, ప్లస్ 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకున్నామా. ఇలా పొద్దుగానే మా అమ్మతో కలిసి ఇంట్లో మాట్లాడుకున్నాం, మళ్ళీ నన్ను పట్టించుకోవట్లే అంటాను. ఏంది నీ అబ్బాయి ఇంతసేపు అవుతుంది నీకు దీంతో ఫోన్ మాట్లాడక? మా అంటే 3-4 గంటలు అవుతుంది కావచ్చు. అదే రాఘవ, ఎప్పుడు నీ ఫ్రెండ్స్తోనే ఉంటున్నావు, ఇక నీ లవ్ యాక్సెప్ట్ చేసినా కదా, అందుకే నన్ను పట్టించుకుంటలేవు. అట్లా కాదే తల్లి, ఆ బిట్టుగానికి ఉన్న సూర్యగారు మొన్న కలర్గే వాడి ₹1,00,000 ఓటుకున్నారా, అయితే వాళ్ళు 60,000 దాకా లోన్ తీసుకున్నారట. ఆ లోన్ పైసలు కట్టకపోతే కేసు పెడతామని చెప్పేసి మనకి మెయిల్ వచ్చిందట అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడతారు. దాని గురించే పైసలు ఎట్లా అరేంజ్ చేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటాను. ఏంది కేసు అయితే అట్నా? వామ్మో రాఘవ, ఈ విషయం ఊరో తెలిసి ఏమైనా ఉన్నదా? కేసు వరకు పోద్ది, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. వాళ్ళు ఏదో రకంగా చేసి పైసలు కడతారట, ఆ లోన్ క్లియర్ చేస్తారట. తొందరగా కట్టని చెప్పు రాఘవ, ఎందుకంటే నాన్నకి తెలిసిందనుకో ఈ విషయం, మీతో మాట్లాడకని చెప్తాడు మళ్ళీ నాకు. మీ నాన్న నాతో మాట్లాడకనే అనుకో, అయితే మాట్లాడుకుంటావానే? అరే రాఘవ, నేనేదో మాట వరుస కన్నది, మా నాన్న ఎందుకు మాట్లాడుతుంటా నీతోటి? సరేనే, ఒకవేళ మీ నాన్నకు మన ప్రేమ గురించి తెలిసిందనుకో,
నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి రానుకున్నా ఇంట్లోనే ఉంచుతాను నాతో మాట్లాడకని. అప్పుడు ఏం చెప్తావే? అరే పిచ్చోడా, ఎప్పుడేం మాట్లాడదో తెలియదా? నోరు తెరిస్తే చాలు ఏదో ఒకటి మాట్లాడతావు కదా. సర్లేవే, ఇంకోసారి అట్లా మాట్లాడగాని రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కదా, మరి ఎట్లా మీ డాడీకి ఏమని చెప్పేస్తావు? రాఘవ, మా నాన్నకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటా, నీకెందుకు? రేపు పొద్దుగాల ఇదే ప్లేస్లో కలుద్దాం తీ. ఓకే కానీ మరి రేపు టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇటు పోదాం. ఇంకెటు పోతాం? దర్శనం అయినాక ఇంటికి వద్దాం. ఫస్ట్ టైం మనం ఇద్దరం లవ్ ఓకే అయినాక సిటీకి పోతాను. దర్శనం అయిన తర్వాత మంచిగా ఒక సినిమా చూసి మధ్యాహ్నం ఇంత బిర్యానీ తిని నిమ్మలంగా సాయంత్రం 5 గంటల వరకు ఇంటికి వస్తాం. ముందే చెప్తాను, నీ బండి ఇక్కడనే వెబ్సైట్ కింద పెట్టిపోదాం, నా బండి విన్నా ఇద్దరం కలిసిపోదాం. రాఘవ, పెద్ద ప్లాన్ వేసినావు కానీ మరి సాయంత్రం వరకు అంటే నాన్నకేం చెప్పి రావాలి? నీ బిత్తిరి ముఖం దానా ఇంతకుముందు అంటే ఏం చెప్పినావే? నేను ఏదో చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ఏం చెప్పుకుంటావు? మీ నాన్నతో నాకు సంబంధం లేదు. పొద్దున్న 6 గంటలకు ఇక్కడ ఎక్కినావంటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇక్కడ దింపుతాను నీకు, అంతే. సర్లే, నా బాధ్యత నేను పడతాలే. విద్య ఇడివేస్తానవే? ఏమైంది నాన్న ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? అడిగిందని సలాం చెప్పు, ఎడివేస్తావు? నేను రాఘవను వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడొస్తున్నా నాన్న, ఎందుకు అంత సీరియస్గా అవుతున్నావు? అనుకున్నాను రా దగ్గర పోయినా అని. అసలు రావు నీ మధ్యలో ఏమి నడుతుందే? ఏం లేదు నాన్న, ఏంటి అంత కొత్తగా మాట్లాడుతున్నావు? మేమంతా ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్స్ అని నువ్వు అంటాను, వాడు కూడా ఫోన్ చేసి లవర్స్ వాళ్ళు ఇద్దరు తిరుగుతానని వాడు ఫోన్ చేసి చెప్తాను. అసలు ఏంటిది కదా? ఏంది నాన్న ఏం మాట్లాడతాను? నీకెవరు ఫోన్ చేసిళ్ళు? మీరు ఎక్కడెక్కడ ఇద్దరు నాకే తెలుస్తుంది. వాడు చూసినోడు నాకు ఫోన్ చేసి చెప్తాడు. వాడు ఎవడో ఫోన్ చేసి చెప్తే నువ్వు నన్ను అనుమానిస్తావు నాన్న? నా ఇంత కూడా నమ్మకం లేదా నీకు? నమ్మకం కాదు బిడ్డ, నా పరుగు చెప్పని చేసిన అనుకో బిడ్డ, నరికి పువ్వులు పెడతా. ఈ కంటే ఇంటెన్షన్ బయట కాలు పెట్టాదు. ఏంది నాన్న అంత ఇట్లా మాట్లాడతాను? నువ్వు ఇట్లా మాట్లాడితే భయం అవుతుంది నాకు. భయంగా బిడ్డ, ఒక్క బిడ్డ అని గౌరవంగా పెంచిన. పరువు ముఖ్యం. పరుగు చెప్పని చేసిన అనుకో సమాజంలో తలెత్తుకొని తిరిగిన రేపు పొద్దుగాల. ఈ కంచె నాకు తెలియకుండా రాఘవ ఫోన్ చేసిన మాట్లాడినా కలిసినా మంచిగా ఉండేది బిడ్డ, చెప్తానా? ఏంది నాన్న ఎవరు చెప్పిన మాటలు విని గిట్లే చేస్తున్నావు? మేము ఫ్రెండ్స్ అనే విషయం నీకు తెలుసు కదా. ఇవాళ ఫ్రెండ్స్ అంటారు, రేపు లవ్ అంటారు. నా తెలియకుండా కాలు గేటు బయట పెట్టేది బిడ్డ, చెప్తానా? నువ్వేంటి నాన్న అందరు నాన్నలికి ఆలోచిస్తున్నావు? నేనేం తప్పు చేస్తలేనే. నువ్వు తప్పేసేస్తానో ఉప్పేసేస్తానో నా తెలియకుండా కాలు బయట పెట్టేది బిడ్డ. ఇంటారు చెప్తా ఇంటారు. అరే నాన్న విను నాన్న చెప్పింది.